వాళ్ళకి అవగాహన లేక ఇది జరుగుతూ ఉంటుంది. జనరల్‌గా మేనరికంలో చేసుకున్నప్పుడు ఆటోసోమల్ రిసెసివ్ కండిషన్స్ ఏవైనా ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మేనబావ, మేనత్త లేకపోతే మేనమామ వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ ముందు ఉన్న జనరేషన్ వాళ్ళలో సప్రెస్డ్‌గా ఉన్న జీన్స్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఇది బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మనము కావాల్సిన జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామందికి అవగాహన ఉండక వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్నాక కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ అది మధ్యలోనే పోవడం కానివ్వండి, లేకపోతే బిడ్డకు అంగవైకల్యంతో పుట్టడం కానివ్వండి, లేకపోతే కొంతమందికి పుట్టాక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కలర్ బ్లైండ్నెస్ కానివ్వండి, మోస్ట్ కామన్గా మనం రే చీకట్ అంటుంటాం కానీ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.